అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు స్వర్గస్థులైనారు। ఆయన ఈ బాధాకరమైన విషయానికి పూర్తి సంతాపము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేసుకుంటున్నాను। ఆయన మరణం తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరిని ఎంతో బాధ పెట్టింది। అందరి తరపున ఈరోజు సంతాపం తెలియజేసుకుంటున్నాం। అలాగనే కడప నియోజకవర్గంలో మా పార్టీ నాయకుడు ఎస్కే భాష యువకుడు అకాల మరణం చెందడం కూడా ఎంతో బాధ కలిగించింది। తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరపున ఆయన మరణం సందర్భంగా సంతాపం తెలియజేసుకుంటున్నాము। డెఫినెట్గా ఎస్కే భాష కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారము వాళ్ళకు తోడుగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇక్కడ విప్పుగా బాధ్యతలు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది। ఆ బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన బాధ్యతలు ఇచ్చినా, ఏ విధమైన ఎంత బరువైన దాన్ని పూర్తి నిజాయితీతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఆయన నా మీద నమ్మకంతో పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పదవి ఇవ్వడం ఆనందం వ్యక్తం చేస్తున్నాను। అలాగనే ఈ పదవిని కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణంగా వాడుతానని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి। ఈ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తాము। ఈరోజు నాకున్న స్పెషల్ ఒక పెద్ద సపోర్ట్ ఏంటంటే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు పార్లమెంటరీ అధ్యక్షులు నా భర్తగా ఉండడము, ఆయన ఎంతో అనుభవమైన వ్యక్తి అవడం వల్ల ఆయన సపోర్ట్ సహకారాలతో ఈరోజు కడప నియోజకవర్గంలోని నీళ్ళ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సంబంధంగా, కాలువల సంబంధంగా ఏ విధమైన నాకు ఈ యొక్క సమస్యల పరిష్కారంలో కష్టాలు వస్తే వాటి పరిష్కార దిశగా ఆయన యొక్క సలహాలతో ఆయన సంపూర్ణ మద్దతుతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈ యొక్క కడపలో ఈ యొక్క అభివృద్ధి అనేది మొదలైంది। నాకు మొదటిసారి ఈ అవకాశము వచ్చింది కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది। దాంట్లో శ్రీనివాస్ రెడ్డి గారి మద్దతుతో ఈ యొక్క కడప అభివృద్ధి ఇంత వేగంగా తీసుకుపోవడానికి కారణం ఆయనే। గత పాలకుల నిర్లక్ష్యం వలన, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టడం వలన కడప అనేది ఎన్నో సమస్యలతో అతలాకుతలమవుతోంది। ఇందులో భాగం త్రాగునీటి సమస్య। ఈ సమస్య కోసము నేను కానీ, మీరు ప్రేమగా పిలుచుకునే వాసన్న కానీ పూర్తిగా మనస వాచ కర్మన నిమగ్నమై ఉన్నాము। ఈ యొక్క ప్రభుత్వ కాలంలోనే ఈ కడప నియోజకవర్గానికి నీళ్ళ సమస్య తీర్చే విధంగా పోరాటం చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను। అలాగనే మొన్న అసెంబ్లీలో నీటి సమస్య గురించి వాళ్ళు అలో చేయకుండా నేను ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకుపోవాలనుకున్నాను। కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు। ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు। ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు। చలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోట్పల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది। కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్గా ఏర్పడింది, కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము
4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్ళు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. ఇక్కడ కూర్చొని ఉన్న మీడియా ప్రతినిధులను కూడా నేను ఇదే అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ తాగే నీళ్లు కొనుక్కొని తాగుతా ఉన్నారు. ఎంత దుర్భరమైన స్థితి అంటే ఆర్ఓ ప్లాంట్లలో మిగిలిపోయిన నీళ్లు వేస్ట్ ఫిల్టర్ అయిపోయినాక రిమైనింగ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది, అది నాలాలలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు కూడా పట్టుకొని వెళ్ళిపోయేసి గృహ అవసరాల కోసం వాడుకునే పరిస్థితిలో కడప కార్పొరేషన్ ఉన్నదనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. మనం పోరాటం చేయాలా, మనం పరిష్కారం చేసుకోవాలా, మనము ఈ సమస్య నుంచి బయటికి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఈరోజు ఉంది. 2024లో ఉన్నాం. నేను రోడ్ల మీదకి వెళ్తే ఆర్ఓ ప్లాంట్స్ నుంచి నీళ్లు పట్టుకొని మన వాళ్ళు వెళ్తూ ఉంటే ఎంత బాధ కలుగుతూ ఉందో అంత బాధ కలుగుతూ ఉంది. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఈ యొక్క సమస్య కనపడలేదని ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ ఇంట్లో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మేము మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారన్న విషయం మీకు తెలిసినా కూడా అది తెలియనట్టు మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 10 సంవత్సరాలు వాడుకున్నారు తప్పితే కడప కోసం ఏమి చేశారు? మన కడప జిల్లా 2 ముఖ్యమంత్రులను ఇచ్చింది. కడప నియోజకవర్గం అనేది కడప జిల్లాకి హెడ్ క్వార్టర్స్. దాదాపు ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా కడప జిల్లా అయింది, కానీ అంతకు ముందు మనకి మొత్తం ఉమ్మడిగా ఉండేది. ఈ ఇంత ఇంపార్టెంట్ కడప హెడ్ క్వార్టర్స్లో ఇంతమంది బయట ప్రాంతాల నుంచి, బయట నియోజకవర్గాల నుంచి చదువుల కోసము, డాక్టర్ ఫెసిలిటీస్ కోసం ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ సెటిల్ అయిపోయేసేసి ఉంటే మనకి నీళ్లు లేవనేది వాస్తవం. ఈరోజు మనకు డ్రైనేజ్ సిస్టమ్ ఎంత అధ్వానంగా ఉంది. చిన్న వర్షం పడితే కడపలో మన బస్ స్టాండ్ మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. వైజేషన్ దగ్గర మనుషులు పోలేని పరిస్థితి. ఆ నీళ్ళు వచ్చి మన ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రులు అయితే 2 ముఖ్యమంత్రులు జిల్లా నుంచి వెళ్ళారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు, కడప నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళకి ఇక్కడున్న సమస్యల గురించి అవగాహన ఉన్న నిర్లక్ష్యం చేస్తూ ఈ 10 సంవత్సరాలు గడపడం వల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది.